వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భూభారతి వచ్చింది, ధరణి స్థానంలో భూభారతి వచ్చింది. మారని రెవెన్యూ లీలలు. ధరణి చట్టం అమల్లో ఉండగా కలెక్టర్ల రాజ్యం నడిచేది. భూభారతి చట్టం వచ్చాక తహసీల్దార్ల సొంత రూల్స్ పనిచేస్తున్నాయన్న అపవాదు ఉంది. సామాన్యుల దరఖాస్తు వచ్చిందంటే చాలు ముప్పు తిప్పలు పెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఫేక్ సేల్ డీడ్స్తోనూ మ్యూటేషన్ చేయొచ్చని కొందరు తహసీల్దార్లు నిరూపిస్తున్నారు. అలాగే హక్కుదారుడు ఒకరైతే మరొకరి పేరిట పట్టా పాస్బుక్ జారీ చేయొచ్చని రుజువు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పును సవరించాలంటే నోటీస్ బోర్డుపై 15 రోజులు పెట్టాలని పేచీ పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పదే ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించినంత పురోగతి ఉండటం లేదు. కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో రూల్స్ విరుద్ధంగా పనులు నడుస్తుంటాయి. ఫేక్ సేల్ డీడ్ పెట్టి మ్యూటేషన్ చేయడం అంటే ఎంత సాహసం చేయాలి? తెర వెనుక పెద్దల సాయం లేకుండా మండల స్థాయిలోనే ఈ పని జరిగిందా అన్న సందేహం కలుగుతుంది. ఒక జిల్లాలో భూ సమస్యకు మరో జిల్లా పైరవీకారుడు చక్రం తిప్పుతున్నాడు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అసలైన హక్కుదారులకు నష్టం కలిగిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. శంషాబాద్, శామీర్పేట, ఘట్కేసర్లలో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. అయితే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న అధికారులు మాత్రం అందిన కాడికి సంపాదించుకోవాలన్న తాపత్రయంతో తప్పులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఫ్యూచర్ సిటీకి సమీపంలోని కందుకూరు మండలంలో ఓ వ్యక్తికి 12.11 ఎకరాల భూమి ఉంది. ఆయన సికింద్రాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు పిల్లలు లేకపోతే ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ఈ భూమిని కొందరు కబ్జా చేశారు. ధరణి పోర్టల్ సమయంలో రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఆ సమయంలో పట్టాదారులకు 1B జారీ చేశారు. ఆ తర్వాత ఆధార్తో సహా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ భూమికి వారసులు రాలేదు, ఆధార్ పెండింగ్ అని చూపింది. ఓ ఫేక్ సేల్ డీడ్తో తాము కొనుగోలు చేశామని కొందరు మ్యూటేషన్ చేయించుకున్నారు. తహసీల్దార్, ఆర్డీఓల సహకారంతో ఆ ప్రక్రియ పూర్తయింది. అసలు వారసులు ఈ భూమి తమదని వచ్చారు. వారి భూమి ఇతరుల పేరు నమోదై ఉంది. ఇదేమిటని చూస్తే వారి తండ్రి విక్రయించినట్టు సేల్ డీడ్ చూపించారు. ఇది ఆరా తీస్తే అసలు నెంబర్ కలిగిన సేల్ డీడ్ కాదని తేలింది. ఫేక్ సేల్ డీడ్ ఆధారంగా మ్యూటేషన్ చేశారని గుర్తించారు. రద్దు చేయాల్సిన తహసీల్దార్, ఆర్డీఓలు తమకేం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం 9 రేకులలో నకిలీ ఆధార్తో పట్టా చేశారు. ఎప్పుడో చనిపోయిన పట్టాదారుడికి కొడుకులు లేరు, 3 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఈ భూమిని మరో వ్యక్తి పేర పట్టా చేశారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పట్టాదారు పాసు పుస్తకాల్లో వేరువేరుగా పేర్లు ఉండటం గమనార్హం. డిఎస్ పెండింగ్ అని ఇన్నాళ్లు చూపింది. ఇప్పుడేమో ఆ పట్టాదారు పేరు కాకుండా మరొకరికి చేయడం విశేషం. అధికారులు ఇది గుర్తించినా పట్టాదారు పాస్బుక్ జారీ అయింది. అసలు పట్టాదారు, నకిలీ పట్టాదారు ఇంటి పేరు ఒక్కటే కావడం విశేషం. అయితే ఏనాడో చనిపోయిన సదరు వ్యక్తి పేరిట ఉన్న భూమిని కొట్టేయడానికి జడ్చర్ల మండలానికి చెందిన ఓ పైరవీకారు చక్రం తిప్పినట్టు తెలిసింది. ఓ రైతు తన పాస్బుక్ లో సర్వే నెంబర్ మిస్ అయిందని సరిచేయాలని TM 33 కింద దరఖాస్తు చేశాడు. అధికారులు కొన్ని నెలల తర్వాత సరేనన్నారు. పాజిటివ్ రిపోర్ట్ రాశారు. రికమెండ్ చేసి ఆర్డీఓకు పంపకుండా పెండింగ్ లో ఉంచారు. ఇదేమిటని అడిగితే అది మిస్సింగ్ సర్వే నెంబర్, ప్రొసీజర్ ప్రకారం నోటీస్ బోర్డులో అంటించాలి. ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోతే పైకి పంపుతామని తహసీల్దార్ చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. అలా 15 రోజులు ఎందుకు పెట్టాలో ఏ అధికారిని అడిగినా చెప్పడం లేదు. నోటీసు బోర్డుపై అంటించాలనే విషయం తమకు తెలియదని పలువురు తహసీల్దార్లు తెలిపారు. ఇలాంటి వింతలు, విశేషాలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ శివారు జిల్లాలో ఓ 3 అన్నదమ్ములకు భూమి ఉంది. అది వారసత్వంగా వచ్చింది. అది తరతరాలుగా పట్టా భూమి. దాన్ని అసైన్డ్ ల్యాండ్ గా పేర్కొంటూ POBలో నమోదు చేశారు. 3 సార్లు అప్లై చేసినా రిజెక్ట్ చేశారు. 4సారి GPO, రెవెన్యూ ఇన్స్పెక్టర్, DT, తహసీల్దార్, RDO ఆఫీసులో సెక్షన్ ఎంప్లాయీస్, RDO, అడిషనల్ కలెక్టర్ సెక్షన్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్, అడిషనల్ కలెక్టర్ వరకు ఫైల్ చూసి రికమెండ్ చేశారు. కానీ కలెక్టర్ సెక్షన్లోకి వెళ్లగానే ఫిజికల్ ఫైల్ లేదని రిజెక్ట్ చేశారు. వెంటనే మళ్లీ తహసీల్దార్ లాగిన్ కు పంపించారు. ఒక్క ఫోన్ చేసి దీనికి సంబంధించిన ఫైల్ పంపించాలని చెప్పినా సరిపోతుంది. కానీ మళ్లీ మొదటి నుంచి వెళ్లాలి. ఇంతకీ అంతా ఆన్లైన్ చేస్తున్నప్పుడు ఫిజికల్ ఫైల్ ఎందుకు అన్నది కలెక్టర్ సెక్షన్ అధికారికే తెలియాలి. ఎవరికి వారే కొత్త రూల్స్ సృష్టించుకోవడం విశేషం. అన్నదమ్ములు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వారు ఉన్నారు. అంతటి విద్యావంతుల సమస్యనే పరిష్కరించడం లేదంటే రెవెన్యూ అధికారుల రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.